వెల్కమ్ టు HR9 న్యూస్. గుంటూరు జిల్లా చినకాకానిలో ఉన్న అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీకి చెందిన 71.57 ఎకరాల వక్ఫ్ ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే విరమించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి దీపికా వేణురెడ్డి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వక్ఫ్ ఆస్తులు కాపాడాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన హిందూపురానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సోదరులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీలు, శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు, జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీలు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు తదితర ప్రజా ప్రతినిధులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ విభాగాల మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. బలహీనం చేసేటటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరేమైనా మా ముస్లిం కోసం ఒక 2 ఎకరాలు దానం చేశారా? మీ పూర్వీకులు ఏమైనా మాకి ఒక 10 ఎకరాలు దానం చేశారా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాకు మా పూర్వీకులు ఉచితంగా ఇచ్చి దైనందిన కార్యక్రమాల కోసం, మసీదుల మరమ్మతుల కోసం, శ్మశానాల మరమ్మతుల కోసం, పేద ప్రజల విద్య వైద్య కోసం ఇచ్చినటువంటి మా యొక్క భూముల్ని, మా యొక్క ఆస్తుల్ని, మా యొక్క భవంతుల్ని కూడా ఈరోజు నీ యొక్క దుష్ట నీతితోటి ఈరోజు లాక్కోయడానికి నువ్వు ఈరోజు పూనుకుంటున్నావు. దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి నువ్వు స్వస్థపతకాలని చెప్పి మేము ముస్లిం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క బలహీనతని నువ్వు ఈరోజు ఆసరాగా చేసుకొని ముస్లింలని నమ్మించి ఎన్నికల ముందు నువ్వు దుల్హన్ పథకం అన్నావు, వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నావు, ఎన్నో కార్యక్రమాలు ముస్లిం కోసం చేస్తానన్నావు. ఈరోజు మా ముస్లిం సమాజానికి రక్షణ లేకుండా పోయింది, మా యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మా మీద మీ యొక్క కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ఈరోజు కక్ష తీర్చుకునేటటువంటి సందర్భం ఈరోజు కనబడుతూ ఉంది. ఇలాంటి కార్యాలని నువ్వు ఆపదలు చేయకపోతే మా ముస్లిం సోదరులంతా ఐక్యమై ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను నీ యొక్క కూటమి పార్టీని కూకటి వేళ్లతో వచ్చే ఎన్నికల్లో పెకిలించి బంగాళాఖాతంలో పారేస్తామని చెప్పి సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మంగళగిరిలో 72 ఎకరాల పైచిలకు ఒక్క భూమిని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కాజేయాలనే ప్రయత్నం ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో దాదాపుగా 232 ఎకరాల భూములను కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి అత్యంత విలువైనటువంటి, అత్యంత ఖరీదైనటువంటి భూములను కేవలం లీజు పేర్లతో వేరే సంస్థలకు ఇవ్వడానికి మేము ఏమాత్రం అంగీకరించమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఏకకంఠంతో మరి ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోయి ఈ యొక్క భూములను కాపాడుకోవడానికి మా సాయశక్తుల్లా ప్రయత్నం చేస్తాం. ఈ భూముల్లో పెద్దలు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమంటే పేద ముస్లింలు, పేద విద్యార్థులు, పేద వితంతువులు, పేద మైనార్టీ వర్గాలకు అందులో వచ్చినటువంటి ప్రతిఫల ఆదాయాలను అన్నింటినీ కూడా వాళ్లకు పంచి వాళ్ళ అభివృద్ధిని పాటుపడేటువంటి చేయాలని చెప్పి ఉన్నటువంటి ఈ వర్క్ భూములను అన్యాయక్రాంతం చేస్తే సహించమని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.